నమస్కారం. నేను మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్ లెన్స్. చాలామంది మిత్రులు ఈ మధ్య వీడియోలలో నా ప్రాపర్టీ గురించి కొన్ని వీడియోలు చేయండి, అసలు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ప్రాపర్టీ గురించి మొత్తం విషయాలు చెప్పమని అడుగుతున్నారు. దానికోసం మన కొంతమంది మిత్రులు యాన్సిస్టల్ ప్రాపర్టీ గురించి, సెల్ఫ్ అక్యూర్డ్ ప్రాపర్టీ గురించి కూడా అడుగున్నారు. సో వారి కోసం, అలాగే మీ అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఇలాంటి మంచి వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతున్న దానికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే యాన్సిస్టల్ ప్రాపర్టీ అంటే ఏంటి, సెల్ఫ్ అక్యూర్డ్ ప్రాపర్టీ అంటే ఏంటి, వాటి మధ్య తేడా ఏంటి అనే విషయాన్ని చాలా మందికి అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. ముందుగా మనం యాన్సిస్టల్ ప్రాపర్టీ అంటే ఏంటి అనే గురించి తెలుసుకుందాం. అసలు యాన్సిస్టల్ ప్రాపర్టీ అంటే తెలుగులో పూర్వీకుల ఆస్తి అని అర్థం. ఉదాహరణకి ఒక తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కూతురికి, ఇలాగ వారసత్వంగా. ఒక ఉదాహరణకి చెప్పాలంటే పూర్వకాలం నుంచి ఆ ఫ్యామిలీలో ఒక ప్రాపర్టీ ఎటువంటి పార్టీషన్ జరగకుండా, ఎటువంటి గిఫ్ట్ డీల్ జరగకుండా, ఎటువంటి ట్రాన్స్ఫర్స్ జరగకుండా పూర్వీకుల ఆస్తి ప్రకారం వస్తున్న దాన్ని యాన్సిస్టల్ ప్రాపర్టీ అంటారు. చాలా మంది ఒక అపోహ ఉంది, తాత ఆస్తి మనవాడిని కదా, నాకు హక్కు ఉందని, అది యాన్సిస్టల్ ప్రాపర్టీ అనుకుంటారు. యాన్సిస్టల్ ఉన్న ప్రతి ప్రాపర్టీ యాన్సిస్టల్ ప్రాపర్టీ కాదండి. కాకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఫైనాన్స్ నీడ్ ఏంటి అనే విషయాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకున్న తర్వాతే అది యాన్సిస్టల్ ప్రాపర్టీయా లేదంటే సెల్ఫ్ అక్యూర్డ్ ప్రాపర్టీయా మరి ఇంకో ప్రాపర్టీ అని మనం చెప్పడానికి అవకాశం ఉందండి. అలాగే ఈ యాన్సిస్టల్ ప్రాపర్టీలో ఇంతకు మునుపు మనకు తెలియకుండానే తాతలు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ ఎటువంటి పార్టీషన్ చేసి ఉన్నా, లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చున్నా, లేదా ఎవరికైనా సేల్ లీడ్ చేస్తున్నా కానీ దాన్ని ఈ యాన్సిస్టల్ ప్రాపర్టీ కిందకి రాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఏ ప్రాపర్టీని ఎలా డిసైడ్ చేయాలనేది సంబంధిత పత్రాల పరంగా, అలాగే వాళ్ళు రాసిన బిల్లు పరంగా, లేదా వాళ్ళు చేసిన ట్రాన్స్ఫర్స్ పరంగా ఆధారపడి ఉంటుంది తప్ప మామూలుగా మా తాత ఆస్తి అది యాన్సిస్టల్ ప్రాపర్టీ అని మనం బలంగా ఎప్పుడు నమ్మకూడదు. అలాగే సెల్ఫ్ అక్యూర్డ్ ప్రాపర్టీ అంటే ఒక వ్యక్తి తన సొంతంగా తను సంపాదించిన ధనంతో తను కొన్న ప్రాపర్టీని సెల్ఫ్ అక్యూర్డ్ ప్రాపర్టీ అంటారు. ఆ పదంలోనే ఉంటుంది సెల్ఫ్ అక్యూర్డ్ ప్రాపర్టీ అనేది. అంటే ఆ వ్యక్తి తన సంపాదనతో కొన్న ప్రాపర్టీ కాబట్టి ఆ ప్రాపర్టీని తను అమ్మే రైట్స్ అతనికి ఉంటాయి. కాకపోతే సెల్ఫ్ అక్యూర్డ్ ప్రాపర్టీకి యాన్సిస్టల్ ప్రాపర్టీకి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే దేంట్లో అయినా సరే ప్రతి ఆస్తిలో తల్లిదండ్రుల తర్వాత పిల్లలకి హక్కు అనేది కామన్గా వస్తుంది. అలాగే యాన్సిస్టల్ ప్రాపర్టీలో కూడా ఇద్దరికీ హక్కు ఉంటుంది, కానీ అది ఎలా హక్కు అనేది సంబంధిత పత్రాల ద్వారా మాత్రమే నిరూపితం అవుతుంది. అలాగే చాలా మంది కోర్టు ద్వారా ఈ యాన్సిస్టల్ ప్రాపర్టీని కానీ, అలాగే సెల్ఫ్ అక్యూర్డ్ ప్రాపర్టీని కానీ కోర్టు ద్వారా వేసి కొన్ని కేసులు చేయడం జరుగుతుంది. కానీ ఏ ప్రాపర్టీకైనా సరే సంబంధిత పేపర్స్ కావాలి, సంబంధిత దానికి సంబంధించిన ప్రీవియస్ రికార్డ్స్ కావాలి, అలాగే ప్రతిదీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మొత్తం మీకు నేను వివరిస్తాను. అలాగే మీరు చేయాల్సిందల్లా అసలు అది సెల్ఫ్ అక్యూర్డ్ ప్రాపర్టీయా లేదా యాన్సిస్టల్ ప్రాపర్టీ అనేది ముందు మీరు గమనించుకోగలగాలి. ఎందుకంటే కోర్టుకు వెళ్ళక ముందే ఒక వ్యక్తిగా మీరు తెలుసుకున్న తర్వాతే లాయర్ని సంప్రదిస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీరు కోర్టుకు వెళ్లే ముందు మీరు కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఏమున్నాయో చూసుకోవాలి. అవి ఏంటంటే ప్రీవియస్ రికార్డ్స్, అంటే తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు, దానికి సంబంధించిన పత్రాలు కానీ, వారు ఎవరైనా గిఫ్ట్ డీడ్ రాస్తుంటే ఆ గిఫ్ట్ డీడ్స్ పత్రాలు కానీ, లేదా వాళ్ళు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆ ట్రాన్స్ఫర్ పత్రాలు కానీ, లేదు విల్లు రాస్తుంటే ఆ విల్లు యొక్క పత్రాలు కానీ, అలాగే పూర్వీకులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి యొక్క మరణ ధృవీకరణ పత్రం, అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్తో పాటు డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ డెత్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత సదరు ఫ్యామిలీ యొక్క జినాలజీ, వంశవృక్షం అనేది రావడం జరుగుతుంది. అంటే ఏ వ్యక్తి నుంచి ఆ ప్రాపర్టీ కింద తరాలకు వస్తుంది అనేది జినాలజీ, వంశవృక్షం మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని డెత్ సర్టిఫికేట్తో పాటు వారి యొక్క వంశవృక్షాన్ని కూడా తీసుకోవాలి.
దానితో పాటు విల్లు ఏమైనా రాసున్నా ఆ విల్లు పేపర్స్, అలాగే ఆ ఆస్తి సంబంధించిన రెలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా సరే అన్ని పత్రాలు మన దగ్గర చూసుకున్న తర్వాత, ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్నాయన్న తర్వాత మాత్రమే ఎవరినన్నా లాయర్నే కలిస్తే వారు అడిగిన టైంలో మీరు సంబంధిత పేపర్లు రెడీగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. చాలా మంది తెలియక కొన్ని పత్రాలు ఉన్నాయి, మా తాత ఆస్తి లేదా మా వాళ్ళ ఆస్తి అని చెప్పుకొని మాకు ఆస్తి ఉంది, మా దగ్గర పత్రాలు లేవని వెళ్తారు. కానీ కోర్టుకు కావాల్సింది ప్రతి ఒక్కరికి రికార్డ్ డాక్యుమెంట్స్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబంధిత పేపర్లు తీసుకొని సంబంధిత లాయర్ దగ్గరికి వెళితే మీకు త్వరగానే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయినా సరే, ఈ ఎస్ఎస్ఎల్ ప్రాపర్టీలు అయినా సరే, దేనికైనా సరే సంబంధిత డాక్యుమెంట్ అనేవి కంపల్సరీగా కోర్టు వారు అడుగుతారు. కాబట్టి మీరు వాటిని తీసుకుని కన్సల్ట్ లాయర్ని సంప్రదిస్తే మీకు న్యాయం జరుగుతుంది. అలాగే వకీలెన్స్ లో ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శనివారం ఇలాగే లీగల్ ఇష్యూ మీద ఒక వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చే వారం మీ ముందుకు వస్తాం. నమస్కారం. మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీలెన్స్. కృతజ్ఞతలు.